ఎప్పుడో 1891లో గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం అనే నాటకం రాశారు. అందులో గిరీశం అనే పాత్ర ఒకటి ఉంటుంది. ఒక జట్కా బండి లో ప్రయాణిస్తూ స్వాగతంగా ఒక జట్కా బండి వాడితో మాట్లాడుతూ స్వాతంత్రం వస్తే ఏమవుతుంది చాలా విశదీకరిస్తారు. చివరికి ఆ జట్కా బండి ఆయన ఏమంటాడంటే, అయ్యా స్వాతంత్రం వస్తే మన ఊరు హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా అంటారు. బుద్ధి లేదా నీకు, హెడ్ కానిస్టేబుల్కి దీనికి ఏం సంబంధం అంటారు ఆయన. కనుక ఆ హెడ్ కానిస్టేబుల్ ప్రతిరోజు 6 పైసలు అనా లంచం తీసుకుంటున్నారు ఆ విజయనగరం రైల్వే స్టేషన్లో తన గుర్రబగ్గి ఆపడానికి అనేది ఆ జట్కా బండి ఆయన ఆవేదన. అట్లా ప్రజలు తమ జీవితాలకు జరుగుతున్న సంఘటనలకు పోల్చి చూసుకుంటారు, తరచి చూసుకుంటారు. అదే నాటకంలో ఒక చోట తత్వం, అంటే మన తత్వం గురించి మాట్లాడుతూ గిరీశం అనే పాత్ర గురజాడ అప్పారావు గారే అద్భుతంగా సృష్టించారు ఆ పాత్రను. అందులో అన్ని పాత్రలు లుబ్దావని, అగ్నిహోత్రావధాని, లుబ్దావధాని, వెంకటేశం పాత్ర, గిరీశం పాత్ర, అగ్నిహోత్రావధాని పాత్ర, ఇవన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా వేశ్య పాత్ర నుంచి మొదలుపెట్టి అందరినీ సృష్టించారు ఆయన. అందులో అనుభవానికి వస్తే తప్ప తత్వం బోధపడదు అనే మాట కూడా ఆయనతో అనిపిస్తారు. ఇవాళ మరి కరీంనగర్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు, తర్వాత 2 సార్లు 2014లో గెలిచి 2019లో 2024లో కూడా ఎంపీగా కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి బీఆర్ఎస్ తరఫున ఓడిపోయిన వినోద్ కుమార్ గారు ఇవాళ అనుభవానికి వస్తే తత్వం బోధపడేదనే విధంగా మాట్లాడారు. ఏదో జడ్పీటీసీలు, ఎంపీటీసీల ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ల పదవీకాలం అయిపోయిన సందర్భంగా వారికి వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏమనంటే, మేము తెలంగాణ పేగుబంధాన్ని తెంపేసుకున్నాం, తెలంగాణ అనే పేరును పార్టీ నుంచి తీసేయడం వల్ల మాకు ఈ నష్టం వచ్చింది అన్నారు. అంటే సరిగ్గా అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే ప్రజలు తమ జీవితాలకు ఈ ఉద్యమాలకు సంబంధాన్ని వెతుక్కుంటున్నట్టే అనుభవానికి వస్తే తత్వం బోధపడదు అనే సామెతను నిజం చేస్తూ ఇవాళ తెలంగాణ ప్రజల మనోభావాలను ఇప్పుడు గమనించి నష్ట నివారణ చర్యలు మాట్లాడుతూ ఇవాళ వినోద్ కుమార్ గారు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్య అంటే తెలంగాణ టీఆర్ఎస్ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్గా భారత రాష్ట్ర సమితిగా మార్చడంతో తెలంగాణ అనే రాష్ట్రానికి ఉన్న సెంటిమెంటు, అస్తిత్వం అనే బంధాన్ని, పేగుబంధాన్ని తెంపుకున్నామని ఆయన స్పష్టంగా చెప్పేశారు. దాంట్లో ఆ పాపంలో తాను తిలాపాపం తలపెరిగినట్టు ఆ పాపంలో తాను భాగస్వామి, ఆ తప్పులో నేను కూడా భాగస్వామిని అన్నాడు. అంటే మనకు తిట్టను పోరా అని పలానా మాట అన్నట్టు కేసీఆర్ను విమర్శించకుండా తాను కూడా పాపంలో భాగం అని తాను ఒప్పుకున్నాడు. అంటే ఇవాళ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం చారిత్రక తప్పిదమని ఒప్పుకుంటూనే ఇక ముందు అట్లా ఉండకుండా చూస్తామని ప్రయత్నం చేస్తామని అన్నారు. అందుకని ఇవాళ తెలంగాణ అస్తిత్వవాదాన్ని కించపరుస్తూ సమైక్యవాదుల ప్రాబల్యం పెరుగుతున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు స్పష్టంగా మనకు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ మారుతుంది, టీఆర్ఎస్గా మారుతుందా లేదా అనే దానికి ఒక మంచి సూచన అని నేను అనుకుంటున్నాను. గతంలో TV9 ఇంటర్వ్యూలో కేసీఆర్ స్వయంగా చెప్పారు, ఒకసారి పార్టీ రద్దు చేశాం కనుక, బీఆర్ఎస్గా మార్చుకున్నాం కనుక ఆ టీఆర్ఎస్ అనే మా పార్టీ మళ్ళీ పునరుద్ధరణ కష్టము, సాధ్యం కాదు అనే మాట, టెక్నికల్గా సాధ్యం కాదనే మాట మరి రాష్ట్ర బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడే మనకు చంద్రశేఖరరావు గారి వ్యవస్థాపకుడు ఆయన చెప్పారు. మరి ఎట్లా పునరుద్ధరించే ఆలోచన ఉందా, బీఆర్ఎస్ని మళ్ళీ టీఆర్ఎస్గా మారుస్తారా అనే చర్చ కూడా వాళ్ళు మొదలైంది. ఏదేమైనా సరే ఇప్పటికి కూడా ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు ఇంకా ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు ఊహించుకోకపోవడం, ఫిరాయింపుదారుల పట్ల చాలా గమ్మత్తుగా మాట్లాడడం, ఒక రకంగా చేతులు ఎత్తేసినట్టు ఉండడం, 2-3 సార్లు ప్రయత్నాలు చేసినా ఆగేటట్లేదు వలసలని అర్థం చేసుకోవడం, దాంతోపాటు దొంగలతో పోయేవాడికి మనం ఏం చేస్తాం అనే నిరాశజనకమైన వ్యాఖ్య చేయడం, దీంతో తెలంగాణ ప్రజల మనోభావాలను ఇప్పటికి కూడా వినోద్ కుమార్ అర్థం చేసుకున్నంతగా కూడా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారిని అర్థం చేసుకోలేదా అనిపిస్తుంది. కొన్నిసార్లు వినోద్ కుమార్ గారు లాగానే హరీష్ రావు గారు కూడా కొంతవరకు వాస్తవాలు మాట్లాడుతున్నారు. కానీ ఇంత కుంద బద్దలు కొట్టినట్టు ఇట్లా వినోద్ కుమార్ గారు చెప్పినట్టు హరీష్ రావు ఇంకా చెప్పలేదు, కొంచెం డిప్లొమాట్ కనుక. కానీ కేసీఆర్ ధోరణి మాత్రం ఏం మార్పు రావడం లేదు. తాము ఇంకా ముఖ్యమంత్రులు, మంత్రులుగా అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడో ఇప్పుడో ప్రభుత్వం మీద విమర్శలు చేసినా హరీష్ రావు అంత దూకుడుగా ప్రభుత్వం మీద విమర్శలు చేయడం లేదు. చేసినా కూడా కొన్నిసార్లు తమకు తమే ఎదురు బౌన్స్ అయ్యే విమర్శలు చేసుకుంటున్నారు కేటీఆర్. అట్లా కేసీఆర్ కూడా ఈసారి పోయింది 2029 మనమే గెలుస్తాం, 15 ఏళ్ళ అధికారంలో ఉంటామంటున్నారు. ఫిరాయింపుదారులను దొంగలతో పోయేవాడికి ఏం చేస్తామంటే, గతంలో ఫిరాయింపుదారులను ప్రోత్సహించిన మరి ఇది దొంగల సంఘమే అవుద్ది కదా.
అదొకటి. ఇప్పుడు వచ్చే అంటే 29 తర్వాత మేము 15 ఏళ్ళు అధికారంలో ఉంటామని అంటే మనిషి జీవితకాలం ఎంత, రేపు కేసీఆర్ జీవితకాలం ఎంత, కేసీఆర్ నిజంగానే ప్రయత్నం చేస్తే 90 ఏళ్ళు బతకొద్దని ఏం లేదు, కానీ వచ్చే 15 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు కాక అధికారంలో ఉంటామనే మాట అనడం అయితే ఓ రకంగా మతి భ్రమించి మాట్లాడుతున్నారా అనే మాట కూడా ప్రతిపక్షం నుంచి వస్తుంది, నేనన్న మాట కాదు. కేసీఆర్ గారు తనను తాను ఎక్కువించుకోవడం, పదవి పోయినా కూడా ఇంకా అహంకారము, అవినీతి, ఈ ఆశ్రిత పక్షపాతం వీటి వల్ల పదవి పోయిందని ఇంకా గుర్తించకుండా తెలంగాణ సమాజాన్ని అవమానపరుస్తూ, తెలంగాణ సమాజం తప్పుడు తీర్పు ఇచ్చింది అనే ఒక భావన వ్యక్తం చేస్తూ, చారిత్రక తీర్పును అవమానపరుస్తూ, ప్రజలే చరిత్ర నిర్మాతలు అనే విషయాన్ని మరుగునపరుస్తూ, తాను ఇంకా వచ్చేసారి అధికారంలోకి వస్తా అని తన క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నంలో గట్టిగా ప్రతిపక్షంగా నిలబడదాం, కొట్లాడదాం, ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేద్దామనే బదులు ఇవాళ చంద్రబాబు నాయుడు ఏ నైరాశ్యంతో మొన్నటిదాకా ఉన్నాడో, ఆంధ్రప్రదేశ్లో గెలవగానే ఆ ధైర్యం ఎట్లా, మానసిక ధైర్యం ఎట్లా వచ్చి కొత్త రక్తాన్ని నింపుతాను, తెలంగాణలో తెలుగుదేశాన్ని చేస్తా అని ఆయన అంటుంటే, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి ఏం తప్పు చేసిన తప్పులు మళ్ళీ దిద్దుకోవాలి కదా అనే మాట పక్కన పెట్టి వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ చేస్తూ ఫామ్ హౌస్కి పరిమితం అవుతూ, ఆనాడు ఎవరిని కలవని కేసీఆర్ ఇవాళ వార్డు మెంబర్ స్థాయి వాళ్ళు పోయినా కూడా కలవడం, అంటే వార్డు మెంబర్ని అవమానించడం కాదు, ఇవాళ దాని అని కూడా ఫామ్ హౌస్కి వస్తే ఆదరించి పక్కన ఫోటో దిగడం, ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నారు. నిజంగానే ఆనాడు చేసి ఉంటే కొంత కార్యకర్తలతో సంబంధాలు కానీ, ముఖ్యంగా సొంత నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఓడిపోయిన తర్వాత, పార్టీ ఓడిపోయి తాను గెలిచిన తర్వాత కృతజ్ఞత సభ కూడా సరిగ్గా పెద్ద ఎత్తున పెట్టకపోవడం, నేను మీకు అండగా ఉంటానని చెప్పకపోవడం, గెలవకముందు పెట్టిండు కానీ గెలిచిన తర్వాత పెట్టకపోవడం, ఇవన్నీ చూస్తే స్పష్టంగా కేసీఆర్ గారు చేసిన తప్పులు మళ్ళీ చేస్తున్నారనిపిస్తుంది. వినోద్ కుమార్ గారు లాగా స్పష్టంగా మాట్లాడి ఇవాళ జరిగిన పొరపాట్లను మళ్ళీ మేము పునరావృతం కాకుండా చూస్తామని చెప్పాల్సిన బాధ్యత, క్యాడర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీద ఎంతో ఉంది. ఆ తర్వాత నాయకత్వం మీద కూడా ఎంతో